ఇది కలవాటు కడతారా? అలవాటు ఉందా? అలవాటేనా? సేమ్ లెటర్ చూపెట్టలే అడిగినా మంది కొట్లాడుకుంటే రిపోర్ట్ పంపమని కాసి అప్పుడు 10 ఇచ్చిన 5,000 వరకు మరిగా వీడెందుకు వాడేందుకు నాకు కావాలి రికార్డింగ్ రికార్డింగ్ ఇది పెట్టుకుంటే డిస్ప్లే మీరు అతిథులు మీరు కొట్టాలి ఇవాళ కట్టాలి పక్కవాడు కలుపుకుంటేనే సార్ ఫోన్ కౌన్సిలర్ మీదే వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళంతా వీళ్ళు బాగా మంది మా అత్తగారు దగ్గర బోయినపల్లి మా మామయ్య బాగా దగ్గర మన ఇంటికాడ వాళ్ళు రా మన ఇంటికాడ రా సంబరపడతాడు ఇన్నే ఉంటుండే ఇక నవ్వుతాడు అతనా దాన్ని ఇట్రా గిట్రా అంతే కలబెట్టలేదు పేరెస్ పట్టాను మన భూతుల కానీ 8వ వార్డు భూతుల కాలనీకి కలవటు గురించి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా చైర్పర్సన్ గారికి, మా బీసీ గారికి, పక్క మా వార్డు కౌన్సిలర్ అందరికీ, మా వార్డు ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ, మన 8వ వార్డు ఇదంతా బ్యాక్వర్డ్ ఏరియాలకు ఉంటుంది ఒకప్పుడు. ఇప్పుడు మన సార్ వచ్చి మన ఎమ్మెల్యే సార్ వచ్చి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా పనులు జరిగినాయి. డ్రైన్లు లేని పరిస్థితి ఉంటుంది 8వ వార్డులో. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మెల్లమెల్ల కొంచెం మనం ముందుకెళ్ళిపోతున్నాం. అది మన సార్ మన ఎమ్మెల్యే గారి అనుగ్రహంతో ముందుకెళ్ళినాయి. ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవి సార్ కూడా ఇంతకుముందు చెప్పినాం. సార్ కూడా సార్కు స్పందించి ఇస్తానని చెప్పినాడు. మొన్న చుక్కరామ స్కూల్ నుంచి కూడా 12 లక్షల రూపాయలు సార్ పెట్టేసాడు. అది పెద్దది. ఈ మన గోతుల కానీ లింక్ రోడ్డు రెండే, ఒకటి చుక్కరామ స్కూల్ రోడ్డు, ఒకటి ఈ రోడ్డు.
ఆ రోడ్డు కూడా సార్ మంజూరు చేస్తాను మాట ఇచ్చిండు, ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంది సార్. అదేవిధంగా గోతల కాలనీ కానీ, బుడగల కాలనీ కానీ, భవాన్ నగరు, గణేష్ నగరు దాదాపు 2.5-3 కోట్ల రూపాయల దాకా ఇప్పటికీ మన వాడుకు ఇచ్చినందుకు సార్ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, గతంలో ఇంకేమున్నా సార్ మీరు ఖచ్చితంగా మాకు ఇప్పుడు మీరు చూసిండ్రు ఆ రోజు మీరు వచ్చుడితోటి 5 లక్షల రూపాయలు ఇది శాంక్షన్ అయినాయి, 2 సంవత్సరాలు అయినా ఇప్పుడు ఈ పోల్తోటి ఇది అయిపోయింది సార్. లేకపోతే ఇదివరకు అయిపోతుంది. అదేవిధంగా సార్ ఇంకా చాలా కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు మీరు తప్పక చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల 8వ వార్డు గోత్రాల కాలనీకి మరి భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన మల్లవ్వ తిరుమలయ్య గారికి, మరి వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఏఈ గారికి, మరి పద్మావతి గారికి, అలాగే గిరినాభూషణ మంగళ గారికి, మరి ఈ 8 వార్డుకు సంబంధించిన నాయకులందరికీ, మిగతా ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్లకి, మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారు కాబట్టే ఈ వార్డులో ఈ కల్వర్ట్ అనేది చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి నీళ్లు రావడం, ఇక్కడున్న ప్రజలందరూ ఇబ్బంది పడడం, అట్లాగే అదంతా చూసి మరి ఎమ్మెల్యే గారు మరి ఇది పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది. మరి ఇది పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది కొత్తగా టౌన్లోకి మెర్జ్ అయిన ఊరు కాబట్టి ఈ అనేది మొన్నగానే కొత్తగా 4-5 ఏళ్ల కిందట మెర్జ్ అయింది కాబట్టి అప్పటి నుంచి దీనికి రోడ్లు కానీ మోర్లు కానీ ఏవి కూడా లేవు. మరి ఎమ్మెల్యే గారు తొందరగా స్పందించి గతంలో కూడా 50 లక్షల వరకు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ జనరల్ ఫండ్ నుంచి 5 లక్షలు పెట్టి కల్వర్ట్ అనేది పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా కూడా మొన్న కొత్తగా తీసుకున్న టీఎఫ్డీస్ నుంచి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి పెండింగ్. అవి ఇప్పుడు తొందరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక్క 8వ వార్డు అనేది అసలు రూపురేఖలు లేకుండా ఉండేది, కానీ ఈ రూపురేఖలు తీసుకొచ్చింది ఎమ్మెల్యే గారు కాబట్టి మరి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇట్లాగే ఇక్కడ ఉన్న ప్రజల కోసం నిరంతరం ఆలోచించి ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు ఇంకొచ్చి సేవ తీసుకొని ఇంకా చేస్తే ఇంకా కూడా అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు సీఎం గారి దగ్గరికి నేను వెళ్ళి ఈ 100 కోట్ల ఓకే. సో అంటే సీఎం గారు కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు ప్రతిదానికి. ఎందుకంటే ఆయన కూడా డెవలప్మెంట్ కోసం వచ్చారు కాబట్టి ఏదైనా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఏ ఎమ్మెల్యే వెళ్ళి కూడా మాకు ఇది కావాలి సార్ అంటే డెఫినెట్గా మంచిగా రెస్పాండ్ అయ్యి మీరు ఏదంటే అది చేయండి, నా సహాయం తీసుకోండి, ఖచ్చితంగా చేస్తా, రాష్ట్రం మంచిగా ఉండాలి, రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా అనుకుంటారు. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా పనిచేసే ఉత్సాహం ఉండాలి. అది ఎవరైనా సరే ప్రజాప్రతినిధులకు పనిచేసే ఉత్సాహం ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. అలాగే ఇలాంటి చిన్న ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయో ఇవి కూడా బాగుపడతాయి. ఎందుకంటే పని చేసే తత్వం మనలో ఉండాలి, పని చేస్తే ఖచ్చితంగా మంచిగా అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు కూడా ఇట్లాగే చొరవ తీసుకొని ఇక్కడ అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ అంగన్వాడీ లేదని చెప్పారు, స్కూల్ లేదని చెప్పారు. అది కూడా ఎమ్మెల్యే గారు కూడా తొందరగా పని చేపిస్తారనే నమ్మకంతో ఆయనకు తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కల్వర్ట్ ఏర్పాటు చేసిన సందర్భంలో 5 లక్షల రూపాయల నిధులతోటి నిర్మించబోయే సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ కౌన్సిలర్ వారాసి మల్లవ్వ తిరుమలయ్య గారికి, పాల్గొన్న గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు, మాకు నిరంతరం మార్గదర్శకం చేస్తున్న శ్రీ గిరినాభూషణ గారికి, ఈ ప్రాంతవాసి మా కోఆప్షన్ మెంబర్ మిత్రులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారికి, రమేష్ గారికి, గోపి గారు, శ్రీనివాస్ గారు, గంగాధర్ గారు, ఇంకా ఈ ప్రాంత గోత్రాల కాలనీ పెద్దలందరికీ, కుల పెద్దలకు, ఈ వార్డు నాయకులకు, వివిధ వార్డు నుంచి వచ్చిన మా కౌన్సిలర్స్కు, అధికారులకు, ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ అందరూ అధికారులు వచ్చిన వారందరికీ కూడా మీతో అందరికీ పేరు పేరున నమస్కారం. జగిత్యాల అత్యంత పురాతన మున్సిపాలిటీ, ఉత్తర తెలంగాణకే ఇది నడిబొడ్డున ఉండి చాలామంది పుట్టక ముందు ఊహదెలక ముందే ఇది ఒక రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఏర్పడ్డ ప్రాంతం. ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే కమాండ్ ఏరియా వలన, అంటే కాడా అంటారు, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. ఇవాళ దరూర్ క్యాంపు మనం పోచంపాడు తర్వాత ఒక చీఫ్ ఇంజనీర్ మన జగిత్యాల్లో దాదాపు ఒక 50 సంవత్సరాల కింద ఇక్కడ ఉండేవారు, సూపర్ ఇంజనీర్ ఇరిగేషన్. ఆ రకంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందుతుంది.
మధ్యలో కరీంనగర్ జిల్లా కేంద్రం బాగా ముందటికెళ్ళి జగిత్యాల కొంత వెనుకబడడం, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కూడా అభివృద్ధి పనులు మొదలు కావడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఇక్కడే పుట్టి పెరిగిన నేను మరి ప్రాంతంలో కొన్ని అప్పటికప్పుడు చేసే సమస్యలు, కొన్ని చాలా సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ 8వ వార్డు చూస్తే సగం దరూర్లో కలిసి ఉండే పర్మిషన్లన్నీ దరూర్లు ఇస్తారు. పల్లెటూరు 10 ఫీట్ల మీద పర్మిషన్లు ఇచ్చినాయి. పెద్ద పెద్ద బంగ్లాలకు, నేను పేరు చెప్తే మంచిగా ఉండదు, పెద్ద పెద్ద బంగ్లాలకు 10 ఫీట్ల రోడ్ తోటి పర్మిషన్లు ఇచ్చాయి. అటువంటి సందర్భంలో ఆలోచన చేసి నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో పెద్దల కొందరి ఆలోచన తీసుకొని ఆ దరూర్ బాగు నుంచి యువతల మొత్తం కూడా దరూర్ గ్రామంలో ఉన్న దరూర్ క్యాంపు కావచ్చు, అటు 9వ వార్డుల ప్రాంతం కావచ్చు, ఇటు 8వ వార్డులో ఉన్న ప్రాంతం బాగుండు మొత్తం కూడా మనం జగిత్యాల పట్టణంలో కలిపినాం. ఎందుకంటే పట్టణానికి కొద్ది నిబంధనలు ఉంటాయి, 30 ఫీట్ల రోడ్డు పెట్టాలని, ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని పాటిస్తే మనకు బాగుంటుంది, మున్ముందు పట్టణం డెవలప్ అవుతుందని చెప్పి ఆ రకంగా జగిత్యాలలో 14 జోన్లు తీసుకోవడం కాకుండా ఈ రకంగా దరూర్ నుంచి, మోతి నుంచి గోవిందపల్లి ఇవన్నీ కూడా తీసుకొని, తిప్పనపేట నుంచి శంకులపల్లి ఇవన్నీ తీసుకొని జగిత్యాల పట్టణాన్ని విస్తరింపజేసాం. మరి ఈడ పుట్టి పెరిగిన వానిగా నాకు పెద్ద ఆకాంక్ష తప్ప, పుట్టి పెరిగిన వాడిగా మన పట్టణం బాగుండే ఆకాంక్ష తప్ప, నాకు వ్యక్తిగతంగా పదే చెప్తా ఉన్నా, నా తర్వాత నా తరం వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కూడా ఎవరు లేరు. కానీ చాలామంది ప్రజలు ఇక్కడ ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. ఆలోచనతో కలిపినాం. ఇంతకుముందు మిత్రులు తిరుమలయ్య గారు చెప్పినట్టు దాదాపు 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసి, గోత్రాల కాలనీలో సిమెంట్ రోడ్లు వేయడం కావచ్చు, మీకు సంఘభవనం చేయడం కావచ్చు, బుడిగ జంగాల కాలనీలో సంఘభవనం చేసి కావచ్చు, ఆడ బడి మంచిగా చేసుడు, దవాఖాన మంచిగా చేసుడు, రోడ్లు పద్మనాయక పక్కకెళ్ళి అసలు మట్టి రోడ్డు ఉంటుండే అదంతా కూడా బీటీ రోడ్ చివరి వరకు వేసినాం. ఈ రకంగా 8వ వార్డులో దాదాపు 2.5 కోట్లు వేసినాం. గణేష్ నగర్ కాలనీ ఆ ప్రాంతం కూడా డెవలప్ చేసినాం. అక్కడ కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, మోర్లు కట్టినాం, ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. కానీ ఏది చేయాలన్నా ముందుగా ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలనే ఆలోచనతోటి ఆ దరూర్లో ఉన్న ఈ